రత్నం అపూర్వకు ఫోన్ చేసి, అమ్మ మీరు చెప్పినట్టుగా నాకు టెడ్డీ బేర్ ఎక్కడా కూడా కనపడలేదు అని చెప్తూ ఉంటుంది. రత్నం మాటలు విన్న అపూర్వ, అలా అనకే, ఆ టెడ్డీ బేర్ ఖచ్చితంగా ఆ గగన్ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు గదులన్నీ సరిగా చూసావా, సరిగా చూడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ తన గదిలో బెడ్ మీద పడుకొని టెడ్డీ బేర్ని ఎదురుగా పెట్టుకొని దాంతో మాట్లాడుతూ ఇక ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. రత్నం అపూర్వతో మాట్లాడుతూ గగన్ గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక గగన్ గదిలో బెడ్ మీద టెడ్డీ బేర్ని చూసిన వెంటనే రత్నం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పక్కకు వెళ్ళి, అమ్మ మీరు చెప్పింది నిజమే, ఆ టెడ్డీ బేర్ ఈ ఇంట్లోనే ఉంది, గగన్ గదిలోనే ఉంది అని రత్నం చెప్పేసరికి అపూర్వ చాలా సంతోషపడిపోతూ, నేను చెప్పానా, ఎలాగో అలా ఆ టెడ్డీ బేర్ని తీసుకుని వచ్చేసేయి అని చెప్తూ ఉంటే, అలాగే అమ్మ అని రత్నం అంటూ ఉంటుంది. ఇక భూమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో అని మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు టెడ్డీ బేర్లో ఉన్న కెమెరాని అక్కడ ఉన్న ఎస్ఐ చూడడం, అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది చూసి భూమి షాక్ అవుతూ ఉంటుంది. అయితే ఆ టెడ్డీ బేర్లోని కెమెరా ఉంది, అందులో ఏదో రహస్యం ఉంది, అందువల్లే ఆ ఎస్ఐ చనిపోయాడేమో అని భూమి అనుమానపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ టెడ్డీ బేర్ గగన్ బావ దగ్గరే ఉంది కదా, నేను వెంటనే ఆ ఇంటికి వెళ్ళి ఆ టెడ్డీ బేర్లో ఉన్న కెమెరాను చూడాల్సింది, అది చూస్తే ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది అని భూమి ఇక గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది. మరి భూమి ఆ కెమెరాను చూసి అపూర్వ దోషి అనే నిజం బయట పెడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.